వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రానికి చైర్మన్‌గా ఉన్న వ్యక్తి చాలా హుందాగా, చాలా అకౌంటబుల్‌గా, చాలా ప్లెజెంట్‌గా తన పనేదో తాను నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. కానీ ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు గారు ఇంతకుముందు చరిత్రలో ఎవరూ ఎదుర్కోనన్ని తీవ్రమైన వివాదాలు, ఎదుర్కోనన్ని విమర్శలు నిత్యం తాను ఏదో రకంగా వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. అది ఆయనకు మంచిది కాకపోవచ్చు. అది ఆ క్షేత్రానికి కూడా మంచిది కాకపోవచ్చు. వరుసపెట్టి ఒకానొక స్టేజ్‌లో ఈవెన్ ఇప్పటికీ కూడా టీటీడీ చైర్మన్‌గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారు వర్సెస్ టీటీడీ మాజీ చైర్మన్‌గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఈ ఎపిసోడ్ అయితే ఇటు భూమన కరుణాకర్ రెడ్డి గారేమో చాలా విషయాలను ఒక పద్ధతిగా లేవనెత్తుతూ ఉంటారు. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గల చైర్లో ఉన్న వ్యక్తులేమో వాడు, వీడు, వెధవ, ఈడియట్, కడుపుకి ఏం తింటాడు, ఇటువంటి మాటలు. అవి ఆయన కూర్చున్న చైర్ యొక్క హుందాతనాన్ని పెంచవు, ఆ చైర్ యొక్క గౌరవాన్ని పెంచవు, మాట్లాడిన వ్యక్తి యొక్క గౌరవాన్ని పెంచవు. మనం ఒక బాధ్యతలో లేము అంటే ఎట్లయినా మాట్లాడొచ్చాము, బాధ్యతలో ఉన్నాము అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అండ్ తర్వాత ఆయన వీడియోలు కొన్ని బయటకు వచ్చిన తర్వాత అదంతా సద్దుమణిగినట్లే అనిపించింది. ఆయన సైలెంట్గానే ఎక్కడో ఉండిపోయారు అని. బట్ తాజాగా మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక వీడియో విడుదల చేసి మరోసారి తనను వార్తల్లోకి తీసుకొచ్చారు. ఆ వీడియోలో భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటి? టీటీడీ చైర్మన్ గారి మనుషులు అండ్ ఆయనకున్నటువంటి టీవీ ఛానల్కి సంబంధించిన వాళ్ళు, భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, లేకుంటే ఇంతకుముందు పని చేసి ఆపేసిన వాళ్ళు, వాళ్లకు ఫోన్లు చేసి భయపెట్టడము, ప్రలోభ పెట్టడము, లేదా భంగపోవడమో చేస్తూ ఉన్నారు. అసాంఘిక అనైతిక కార్యక్రమాలకు భూమన కరుణాకర్ రెడ్డి పాల్పడతారు, వాటిని ప్రోత్సహిస్తారు అని మీరు ఒక మీడియా సమావేశం పెట్టి చెప్పాలి, లేకుంటే మా టీవీ ఛానల్కి వచ్చి చెప్పాలి అని నా దగ్గర ఇంతకుముందు పనిచేసిన వాళ్ళనో లేకుంటే పనిచేస్తున్న వాళ్ళని ఆ విధంగా భయపెడుతున్నారు, ప్రలోభ పెడుతున్నారు, భంగపోతున్నారు అని. మరి దీని మీద వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదు. కానీ మరి నిజంగానే ఎవరైనా కనుక మీడియాలో ఉన్న వాళ్ళు ఇటువంటివి ఈ మధ్య నిజం చెప్పాలంటే ఇలా చేయడం అనేది ఒక బ్రోకరిజం కంటే దారుణం. ఎవరు చేసినా కూడా అలా చేసి ఉంటే మీడియాలో ఉన్న వాళ్ళు ఇటువంటి పని ఎప్పుడు చేయకూడదు. కానీ ఈ మధ్య అలా చేయడం అనేది ఏదో అందరికీ పరిపాటిగా మారుతుంది. మరి ఈయన ఛానల్ వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారా, లేకుంటే ఈయన ఈ క్షేత్రంలో ఉన్నకు సంబంధించి ఈయన మనుషులు ఎవరైనా కానీ ఈ పని చేస్తూ ఉన్నారా? ఒక టీటీడీ చైర్మన్గా ఉండి తన ఛానల్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నిజంగానే ఇటువంటి పనులు చేస్తే అది ఖచ్చితంగా కనుక క్షమించడానికి తప్పు. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదు. బట్ ఇక్కడ ఈ విధంగా చేశారు అంటే ఫోన్ నంబర్లు పడి ఉంటాయి, ఎవరు మాట్లాడింటారు, ఈ విషయాలని కనుక తెలిసే ఉంటాయి. ఇటువైపు వాళ్ళు కాదుకూడదని చెప్పి గట్టిగా దీన్ని తిప్పికొట్టే పరిస్థితి కూడా లేకపోయి ఉండొచ్చు. నిజం చెప్పాలి అంటే అసలు ఇటువంటి వాళ్ళు వార్తల్లోకి రాకూడదు, ఇంత ప్రెస్టీజియస్ క్షేత్రాన్ని నడిపిస్తున్న వాళ్ళు. కానీ బాధాకరం, నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ళ మీద వచ్చే విమర్శలకు అకౌంటబిలిటీతో సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఈ విధంగా ఎదురుదాడి చేయడం, ఇంకెవరినో భయపెట్టి ఇంకెవరినో బద్నాం చేయాలని ప్రయత్నాలు చేయడం 100కు 1000% మంచిది కాదు.